హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో, ఇది క్యాబేజ్ పచ్చడి రెసిపీ. సో, ఆల్రెడీ లాంగ్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. సో, ఇది ఇన్‌స్టాంట్ పచ్చడిలాగా 1-1 ½ వీక్ అస్సలు పాడవదు బాగుంటుంది. సో, మెయిన్‌లీ మనకు కావాల్సిందేంటంటే క్యాబేజ్ మనం నార్మల్‌గా కట్ చేసుకున్నట్టు క్యాబేజ్. నేనైతే హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. అండ్ దీంట్లోకి నేను 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో, మీ కారం తగ్గట్టు తీసుకోండి. సో, అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో టొమాటోస్ వేయాలి. టొమాటోస్‌తో కూడా కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం చిన్న లెమన్ సైజ్డ్ చింతపండు వేసి, కొంచెం పసుపు, కల్లుప్పు వేసి ఫ్రై జేసుకోవాలి. అవి కొంచెం వేగింది అన్న వెంటనే మనం ఇంకా చల్లారబెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. అండ్ మిక్సీ వేస్తున్నప్పుడు కొంచెం ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలేస్తే ఇంకా టేస్ట్ బావుంటుంది. తర్వాత పచ్చడి సైడ్‌కి తీసేసుకొని మనం అదే ప్యాన్‌లోనే తాలింపు వేసుకోవాలి. సో, తాలింపుతోనే టేస్ట్ అంతా బావుంటుంది. సో, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం పచ్చడి వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన పచ్చడి రెడీ.